అదే మొహాట్ పడుకుంటే అని తెలిసి మొత్తం తిన్నాడు కదా. ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత బాబుకు చాలా నామోషి వచ్చింది. అది ఫేక్ వీడియో అంటండి. ఎవడన్నా నమ్ముతాడా భూమి మీద? వంశీ అసలు నిన్ను పట్టించుకోవడమే మానేశారు జనాలు. మొళ్ళు యూనిపోయిన ఒక ఫేక్ వీడియో అది రిలీజ్ చేసింది వైసీపీ వాళ్ళే, అది మీకు తెలుసు. లేకపోతే ఆ వీడియో బయటకు ఎందుకు వస్తే? ఆ రిలీజ్ అయిన ఒక పెద్ద వైరల్ వీడియోకి వల్లభనేని వంశీ నన్ను ఫేక్ చేశారు, దాని తర్వాత నా ఇమేజ్ రీప్లేస్ చేశారు, ఇది ఒరిజినల్ వీడియో కాదు, అసలు నువ్వు వేయాల్సింది ఏంటో తెలుసా, అందరం కూర్చున్నప్పుడు ఇది ఒరిజినల్ వీడియోనా కాదని చెప్పి టెస్టింగ్కి పంపించాలి. దోలు తీరిపోద్ది ఒక్కొక్కరికి. బయటకు వచ్చిన తర్వాత పబ్లిక్ డొమైన్లో ఉన్న తర్వాత ఎవరు పడితే వాడికి ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతావు ప్రతిదానికి. వంశీ నేను కూడా అడుగుతాను, నేను నీతో బాధింపబడ్డదాన్ని, నువ్వంటే నీ అనుచరుడు, నువ్వు చెప్తేనే కదా రంగా శేషు ఎంఆర్ఓ నరసింహారావు ఐ హావ్ గివెన్ బ్రైబ్, మన స్టోరీ తెలుసు కదా నీకు. ఓకే, ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ కనీసం ఇలా కూర్చోబెట్టి తీసుకునే వాళ్ళం మేము వెళ్ళినప్పుడు. నీ కొత్త పోలీస్ స్టేషన్ కంప్లైంట్. ఈరోజు ఏ ఛానల్ అయితే వల్లభనేని వంశీ వైరల్ వీడియో తాగుతూ ఊగుతూ తూలుతూ తన తిండి తినలేడు అని చెప్పి వేసిన వీడియోలు, అండ్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో డేంజర్ బెల్స్ మోగిన వల్లభనేని వంశీ, అసలు ఆ వీడియో నాది కానే కాదు, ఎవరెవరైతే ఎల్లో మీడియాలో నా వీడియోస్ వేశారో వాళ్ళందరిపైన ఆ దస్తా పేపర్లో పేర్లు రాసి తీసుకొచ్చాను, యాక్షన్ తీసుకోండి ప్లీజ్ అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఏమండి ఆ వీడియో మీరు అందరూ చూశారు, అల్లారు ముద్దులుగా ప్రేమగా తినిపిస్తున్న గోరు ముద్దలు మీరు చూశారు. అవన్నీ చూసిన తర్వాత ఫేక్ అనిపించిందా మీకు?